ద్వాపరయుగంలో మహాభారతం ద్వారా ఈ యొక్క భగవద్గీత మనకి ప్రసాదించబడిందండి. మరి సత్యయుగంలోని త్రేతాయుగంలోని జీవులు వేదాల ద్వారానే తరించేవారంటారండి? దేని ద్వారా? వేదాల ద్వారా. వేదాల ద్వారా. అవును, వేదాల్లోయే కదా ఉపనిషత్తులు కూడా. ఆ ఉపనిషత్తుల సారమే కదా భగవద్గీత. కాబట్టి ఆ రోజుల్లో వేదాలని తెలుసుకోవటానికి కావాల్సినటువంటి సమయం ఉంది, కావాల్సినటువంటి మేధాశక్తి వాళ్ళకు ఉంది, జ్ఞానము ఉంది, ఆయుష్ ఉంది. ఇప్పుడు 100 సంవత్సరాలు జీవించే వాళ్ళల్లో 25 సంవత్సరాలు ఈ బాల్యము, విద్యాభ్యాసము వీటిట్లో పోద్ది, 4వ వంతు. అదే ఒక 1000 సంవత్సరాలు కనుక బ్రతికితే 250 సంవత్సరాలు ఉంటుంది. మరి త్రేతాయుగంలో 1000 సంవత్సరాలు బ్రతికినట్టుగా ఉంది, కృతయుగంలో కూడా 1000 సంవత్సరాలు బ్రతికినట్టుగానే చెప్తారు. మరి అలాంటి సందర్భంలో వాళ్ళకి బాల్యం కూడా చాలా కాలం ఉంటుంది కాబట్టి అంతకాలం కూడా వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఉంది. మరి వేదాలను విభాగం చేయటానికి కారణం ఏమిటి వ్యాసుడు? ఎందుకంటే రాబోయేటువంటి కలియుగంలో అల్పజ్ఞానులు, అల్పాయుష్కులు కాబట్టి వాళ్ళకు అనుకూలంగా ఉండటం కోసమని ఈ వేదాలన్నింటినీ వాళ్ళు చదవలేరు అనే ఉద్దేశంతో ఈ వేదాల ఉపనిషత్తుల యొక్క సారాన్ని మనకి ఇట్లా అందించడం జరిగింది. మనకి ఎన్నో రకాలుగా అందించారు. ఒట్టి భగవద్గీతే కాదు, మహాభారతం ఇతిహాసం కానీ, రామాయణం ఇతిహాసం కానీ, అష్టాదశ పురాణాలు కానీ, ఆగమాలు కానీ, ఇవన్నీ కూడా మనకి ఎందుకు అందించారు? ఈ వేద అంగాలు కానీ, ఈ షట్శాస్త్రాలు కానీ ఇవన్నీ ఎందుకు అందించారు అంటే ఆ వేదాలను తెలుసుకోవటానికి శక్తి చాలదు ఈ కాలంలో ఉన్నటువంటి వాళ్ళకని. ఇంకో విషయం ఏమిటనంటే ఇప్పుడు మనకి 4 వేదాలు ఉన్నాయి. ఈ 4 వేదాలు కూడా వేద పాఠశాలల్లో ఈ వేదాలు నేర్పుతారు. ఈ వేదాలను చదవటం నేర్పుతారు, అంటే వేద పారాయణం నేర్పుతారు. ఒక్కొక్క దానికి 12 సంవత్సరాల టైం. అంటే 4 వేదాలు నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి 48 సంవత్సరాలు పట్టుద్ది. సరే, అలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, కానీ చాలా మంది ఏదో ఒక వేదాన్ని 2 వేదాలు అట్లా నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత వాళ్ళకి దేవాలయాల్లో వేద పారాయణలు చేయటానికి, అట్లా పండితులుగా వాళ్ళకి గౌరవించడానికి అట్లాంటి వాళ్ళకి అవకాశాలు వస్తాయి. అయితే ఇన్ని సంవత్సరాలు నేర్చుకుంటే వేదం చదవటమే కానీ ఆ వేదం చదివేటువంటి వేదం యొక్క అర్థం వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మీకు ఎట్లయితే ఇప్పుడు ఒక ఉపనిషత్తు, ఈశావాస్య ఉపనిషత్తు, కేనోపనిషత్తు ఈ విన్నారు. ఇప్పటికీ ఆ విన్న ఉపనిషత్తుల్లో ఎంతో కొంత మీకు ఆ మంత్రాల యొక్క అర్థం తెలుసు, కానీ వాళ్ళు పారాయణ చేసే వాళ్ళకి ఏంటంటే పారాయణ మాత్రమే కానీ దాని అర్థం మాత్రం తెలియదు. అందువల్ల ఏమిటనంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నా ఆ వేదాలు ఉరికినట్టు నేర్చుకోరు. అయితే మరి దాని అర్థం కనుక తెలియాలంటే ఒక్కొక్క వేదంలో మళ్ళీ ఉపనిషత్తులు ఉన్నాయి కదా, ఆ అన్ని ఉపనిషత్తులతో సహా వేదం కనుక తెలుసుకోవాలంటే, అంటే అర్థం చేసుకోవాలనంటే అప్పుడు ఎన్ని సంవత్సరాలు పట్టుద్ది? 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు పట్టుద్ది. మరి దానికి టైం ఇప్పుడు లేదు కదా, ఆ కాలంలో ఉంది. అందుకని త్రేతాయుగంలో కానీ కృతయుగంలో కానీ, కృత త్రేతాయుగాలు రెండిట్లో కూడా మానవుడి ఆయుర్దాయం ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు అట్లనే చేస్తారు. ద్వాపరయుగం వచ్చినప్పటికీ 200 సంవత్సరాలు ఆయు ప్రమాణం, కొంత పర్వాలేదు మనకంటే. ఇప్పుడేమో 100 ఏళ్ళు ఆయు ప్రమాణం. అలాగని 100 ఏళ్ళు అందరు బ్రతకదు, 90, 80, 70, 50 ఇట్లా ఉంటుంది. అందువల్ల ఏంటంటే నేర్చుకోవడానికి అంత ఎక్కువ అవకాశాలు లేవు. కాబట్టి మనకి ఏం చేస్తున్నారు, అయ్యా అంతా కూడా మీరు ఖచ్చితంగా అన్నీ నేర్చుకోవాలంటే కష్టం కాబట్టి ఈ మొత్తాన్ని కూడా మేము రోట్లో వేసి రుబ్బి రసం తీసి మీకు ఇస్తామని చెప్పి ఆ రసాన్ని మనకి ఇచ్చారు. భగవద్గీత అంటే ఆ రసం. కాబట్టి ఈ ఉపనిషత్తులు అనేటువంటి అన్ని గ్రంథాల యొక్క రసాన్ని పిండి మనకి భగవద్గీతగా అందించారు. అది భగవద్గీత యొక్క ఆధిక్యత.